ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఉర్రూతలూగించింది. మలుపు తిరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. అయితే లక్నో సూపర్ జైంట్స్ గెలుపు ఖాయమనుకున్న టైంలో మ్యాచ్ను అశుతోష్ శర్మ మలుపు తిప్పాడు. లాస్ట్ ఓవర్లో సిక్సర్తో ఢిల్లీ క్యాపిటల్స్ ను గెలిపించాడు. అయితే మ్యాచ్ ఫలితం సంగతి ఎలా ఉన్నా లక్నో సూపర్ జైంట్స్ యజమాని సంజీవ్ గోయంకా తీరు మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే మ్యాచ్ ముగియగానే లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్తో ఓనర్ సంజీవ్ గోయంకా మాట్లాడాడు. అయితే కాస్త సీరియస్ ఫేస్ తోనే కనిపించాడు. పక్కనే కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రిషబ్ పంత్కు సంజీవ్ గోయంకా వార్నింగ్ ఇచ్చాడని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఓటమిని తట్టుకోలేకపోయాడని, అందుకే పంత్ పై సీరియస్ అయ్యాడని కామెంట్స్ పెడుతున్నారు. లక్నో సూపర్ జైంట్స్ ఓనర్తో పంత్కు ఇక కష్టాలు తప్పవని చర్చించుకుంటున్నారు. విభేదాలు మొదలయ్యాయంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అసలు లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ గా ఎవరున్నా అవమానాలు తప్పవంటున్నారు. గతంలో కెప్టెన్లతో సంజీవ్ గోయంకా ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. 2022 నుంచి 2024 వరకు లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఉన్నాడు. అయితే గత సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ దారుణంగా ఆడింది. ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడాన్ని సంజీవ్ గోయంకా తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ముగియగానే కేఎల్ రాహుల్తో సీరియస్ గా మాట్లాడాడు. ఆ సీన్స్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. రాహుల్ ను గోయంకా గట్టిగానే తిట్టినట్లు కథనాలు వచ్చాయి. ఆ దెబ్బతో లక్నో సూపర్ జైంట్స్ ను రాహుల్ విడిచిపెట్టాడు. ప్రస్తుత సీజన్ కు ముందు జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతమయ్యాడు. సంజీవ్ గోయంకా తీరు నచ్చకే రాహుల్ ఫ్రాంచైజీ మారాడనే ప్రచారం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కేఎల్ రాహుల్ విషయంలో జరిగినట్టే పంత్ విషయంలోనూ రిపీట్ అవుతోందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ పై 2 ఏళ్ల నిషేధం పడినప్పుడు రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ తరఫున ధోని బరిలో దిగాడు. అయితే అప్పట్లో జట్టు కెప్టెన్సీ నుంచి ధోనిని సడన్ గా సంజీవ్ గోయంకా తప్పించాడని దుమారం రేగింది. ధోని వారసుడిగా స్టీవ్ స్మిత్ కు పగ్గాలు అప్పగించడాన్ని అభిమానులు తప్పుపట్టారు. 2017లో జరిగిన ఈ ఘటనపై అభిమానులు ఇప్పటికే గుర్రుగానే ఉన్నారు. ఆనాటి రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఓనర్ ను తప్పుపడుతూనే ఉన్నారు. కెప్టెన్లకు సంజీవ్ గోయంకా రెస్పెక్ట్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఎల్ఎస్జీ ఓనర్ తన తీరును మార్చుకోవాలంటున్నారు. స్పోర్టివ్ గా ఉండాలంటున్నారు.